ఇక రామ మందిరం మొత్తం కూడా రూపుదిద్దుకుంటా ఉంది. ఇంకా కూడా కొంచెం పనులు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 12:20 ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ శ్రీరాముడి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దానికోసం దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో కూడా పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయోధ్యలో మొత్తం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇలా ఉంటే ఇక రాష్ట్రానికి సంబంధించి మూసీ నదిని 100% ప్రక్షాళన చేస్తాం. 56 కిలోమీటర్ల పాటు అక్కడ అంటే పర్యాటక కేంద్రంలాగా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకోసం అంటే అక్కడ థేమ్స్ నదికి సంబంధించి కానీ తర్వాత వివిధ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి నదులు తర్వాత వాటిని ఎట్లా ప్రక్షాళన చేసినారు దానిపైన ప్రత్యేకంగా అధ్యయనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు కూడా. ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇటు ప్రభుత్వ సలహాదారులుగా ముఖ్యమంత్రి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి తర్వాత ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ తర్వాత కొంతమందిని నియమించడం జరిగింది, ముగ్గురిని నియమించడం జరిగింది. తర్వాత ఇక్కడ మల్లు రవి గారికి కూడా ఒక ప్రత్యేక స్థానం కల్పించినట్టుగా చూసుకోవచ్చు. అయితే మొత్తం మీద ఇక్కడ ఈ ఇదిలా ఉంటే మొత్తం అక్కడ 100% కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా అంటే మాట్లాడుతున్నటువంటి మాటలపైన అక్కడ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత అక్కడ ఎవరు ఎమ్మెల్సీ జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి గారు చాలామంది కూడా అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి అసలు ఏమైనా ఉన్నదా నీకు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. అయితే పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సంబంధించి అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఎలా పాఠశాలల పరిస్థితి ఏంటి దానిపైన వివరాలు ఇవ్వండి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో అక్కడ పాఠశాలలకు సంబంధించి ఒక కసరత్తు నడుస్తూ ఉంది. దానికి సంబంధించి అంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ ప్రభుత్వం ఒక చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక్కడ ఏపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టారు. అయితే నిజంగా అన్నపైన యుద్ధం చేస్తుందా లేకపోతే అన్నకు మంచి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా ఏం జరుగుతుందనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం.